సోషల్ మీడియా వాడకం బాగా ఎక్కువైన తర్వాత చిన్న, పెద్ద, ముసలి, ముతక ఇలాంటి తేడా లేకుండా అందరూ కూడా తమ టాలెంట్‌తో మంచి ఫాలోయింగ్‌ని సంపాదించుకుంటున్నారు. ఇలాంటి వారిలోనే ఒకరు అనిత దినారాం బిష్నోయ్. ఆమెది రాజస్థాన్. రాజస్థాన్ సాంప్రదాయ దుస్తుల్లో వీడియోస్ చేసే ఈవిడకి 6,83,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే రీసెంట్‌గా ఆమె ఒక వీడియో చేశారు. ఆ వీడియోపై నెట్టింట్లో ఉన్న అమ్మాయిలంతా విరుచుకుపడ్డారు. ఇంతకీ ఏంటా వీడియో? అంతలా ఎందుకు కోపం తెప్పించింది అంటే అమ్మాయిల బట్టలకి సంబంధించి అనిత ఒక కామెంట్ చేశారు. బట్టలు పొట్టిగా అయినప్పుడు శరం ఎక్కడి నుంచి వస్తుంది అంటూ ఆ వీడియోలో చెప్పారు. అయితే ఆ వీడియోలో ఆమె ఎక్స్పోజింగ్ కూడా చేశారు. సో చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి అంటూ అనిత మీద ఒక రేంజ్లో వీడియోలు చేశారు అమ్మాయిలు. దీంతో సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ని, నెగిటివిటీని తట్టుకోలేకపోయిన అనిత నిన్న ఈవినింగ్ పాయిజన్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారట. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ న్యూస్ వైరల్ అవుతుండడంతో నెగిటివిటీని ఎదుర్కోలేనప్పుడు సోషల్ మీడియాలోకి రాకూడదు, మనం ఫాలో అయ్యి అవతల వాళ్ళకి నీతులు చెప్పాలి, ఇప్పుడు చూడు ప్రాణం మీదకి వచ్చింది అంటూ రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అనితకి సంబంధించిన ఈ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది.